టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ గారు హీరోగా బాక్సాఫీస్ను షేక్ చేయడానికి మరోసారి సిద్ధమయ్యారు. అనిల్ రావుపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారి కొత్త చిత్రం సంక్రాంతికి వస్తున్న ప్రమోషన్స్తో ఇప్పటికే మంచి బజ్ అయితే క్రియేట్ చేసింది. ఇక ఇటీవల విడుదలైనటువంటి పోస్టర్తో ప్రేక్షకుల్లో అంచనాలను మరింత పెంచేసింది మూవీ. 2025 సంక్రాంతికి ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమా వెంకటేష్ గారి కెరీర్లోనే మరో బిగ్గెస్ట్ చిత్రంగా నిలవనుందని అభిమానులైతే భావిస్తున్నారు. తాజాగా విడుదలైన పోస్టర్లో వెంకటేష్ గారు పవర్ఫుల్ అవతారంలో కనిపిస్తున్నారు. చేతులు పెద్ద తుపాకీ పట్టుకుని ఉన్న లుక్ ఆకట్టుకుంటుంది. అలాగే సినిమాపై ఉన్న బజ్ కూడా ఏ రేంజ్లో ఉందో క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా 50,000కి పైగా బుక్ మై షో ఇంట్రెస్టింగ్ పొందినట్లు తెలుస్తోంది. సంక్రాంతి హంగామాలో సినిమా మీద భారీ హైప్ను సూచిస్తుందని మరోసారి అర్థమవుతుంది. అనిల్ రావుపూడి చెప్పిన కథ గురించి ఇప్పటికే ఆసక్తికరమైనటువంటి కథనాలు వినిపిస్తున్నాయి. కుటుంబ సంబంధాల నేపథ్యంలో కామెడీ, ఎమోషన్స్తో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లుగా సమాచారం. వెంకటేష్ గారు గతంలో అనిల్ రావుపూడితో F2 చిత్రంలో సాలిడ్ హిట్ అందుకున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ కాంబినేషన్ మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుండడంతో ప్రేక్షకుల్లో పక్కా ఎంటర్టైనింగ్ గ్యారంటీ అనేలా కామెంట్స్ అయితే వస్తున్నాయి. ఈ సినిమాలో వెంకటేష్ గారి పాత్ర నెవర్ బిఫోర్ అనేలా చాలా డిఫరెంట్గా ఉంటుందని మేకర్స్ అయితే వెల్లడిస్తున్నారు. వెంకటేష్ గారు ఇప్పటికే అభిమానులను తన కామెడీ టైమింగ్తో ఆకట్టుకోగా ఈసారి కూడా కామెడీ యాక్షన్ కలగలిపిన పాత్రలో కనిపించబోతున్నట్లుగా టాక్. ప్రత్యేకంగా సినిమాకు సంబంధించి మరో స్పెషల్ అప్డేట్ త్వరలోనే రానున్నట్లుగా తెలుస్తుంది. సంక్రాంతికి వస్తున్న చిత్రం దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై తెరకెక్కుతుంది. భారీ బడ్జెట్తో రూపొందిస్తున్నటువంటి ఈ చిత్రం వెంకటేష్ గారి అభిమానులకు పండుగ కానుకగా రాబోతుంది. ఇటీవలే మొదలైన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. సంక్రాంతి బరిలో నిలిచే ప్రధాన చిత్రాల్లో సంక్రాంతికి వస్తున్న బెస్ట్ ఫ్యామిలీ మూవీగా నిలిచే అవకాశం అయితే ఉంది. ప్రత్యేకంగా వెంకటేష్ గారి లుక్, ఐశ్వర్య రాజేష్ వైఫ్ రోల్, మీనాక్షి పోలీస్ ఆఫీసర్ స్పెషల్ అట్రాక్షన్గా నిలవబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉండగా అతి త్వరలో సంక్రాంతికి వస్తున్న మూవీ నుంచి రెండవ పాటను రిలీజ్ చేయడానికి మేకర్స్ సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. ఈ పాట సినిమాకి చాలా హైలైట్గా నిలుస్తుందని, ఈ పాట సినిమాలో మరో స్పెషల్ అట్రాక్షన్గా నిలవబోతుండడం గ్యారంటీ అనే విధంగా మేకర్స్ ఈ పాటను డిజైన్ చేసినట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. మరి సంక్రాంతికి వస్తున్న సినిమాలోని రెండవ పాట ఏ రేంజ్లో జనాకర్షణ పొందుతుందన్నది తెలియాలంటే ఈ సాంగ్ రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయక తప్పదు.